నాకు ఎంతే ఇబ్బంది ఉన్నా కూడా ఇంత బాధపడలా. ఖాళీ 20, 30 వేలకి, 10,000కి ఇంత బాధపడాల్సి వస్తుంది. బాధ డబ్బుల గురించి కాదు, అంత టార్చర్ పెడుతున్నారు ఇక్కడ. తినేకి లేదు, కూర్చునేకి లేదు, పండుకునేకి లేదు. 24 గంటలు ఫోన్లు చేసింది. ఎప్పుడు ఇస్తావు, ఎప్పుడు ఇస్తావు, ఎప్పుడు ఇస్తావు? ఏమైనా చెప్తే అవన్నీ నాకు చెప్పకూడదు. నువ్వు దొంగతనం చేస్తావు, గుద్ద దెంగించుకుని వస్తావు. ఇంకా వేరే వాళ్ళు మాట్లాడతారు, మీ అమ్మని అడ్డం వేసి తెచ్చి నాకేమైనా మాట్లాడతారు. ఇట్లా నా కొడుకులను ఏం చేయాలా? ఇట్లా నా కొడుకులంతా చనిపోతే డబ్బులు తీసుకొని పోతారా నా కొడుకులు? పెండ్లం పక్కలం పనుకున్నా కూడా చనిపోతే కూడా నన్ను ఎత్తి పాడేస్తారు పక్కకి. జా కొడుకులు డబ్బులకే విలువ ఇస్తారు కానీ మనుషులకి విలువ. మళ్ళీ మాట్లాడతారు ధర్మం గురించి. ధర్మం ఇదే ధర్మం అమ్మా. డబ్బులకే విలువనిచ్చినప్పుడు ధర్మాన్ని గురించి ఎందుకు మాట్లాడాలా? మీకు కావాల్సిందే డబ్బులు. కులము కాదు, జాతి ముఖ్యం కాదు, డబ్బులు అంతే. ఏ కులం అయితేనేమి డబ్బులు కావాలంతే. దాని నుంచి ధర్మం గురించి, జాతి గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. ఎందుకంటే నువ్వు మనిషే పుట్టిన తర్వాత మనిషిలాగా నడుచుకోవాలి. మనిషిలాగా కూడా నడుచుకోవడం లేదు, పశువులాగా కూడా నడుచుకోవట్లేదు. ఒక్కటే మాట, డబ్బు. ఇది మనుషుల ప్రపంచమో డబ్బుల ప్రపంచమో అర్థమే కావట్లేదు. నేను వేయాల్సి వచ్చినప్పుడు ఇంత టార్చర్ నా దగ్గర తీసుకొని పారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎప్పుడు వాళ్ళకి టార్చర్ పెట్టలేదు. వాళ్ళు అర్థం చేసుకుని వదిలేసినాను నేను. ఎందుకంటే వానికి ఏదో డబ్బులు ఇవ్వడానికి కావదేమో, లేదా వానికి ఏమో ప్రాబ్లం ఉండొచ్చు అందుకే ఇవ్వట్లేదు అని వదిలేసినాను నేను. డబ్బులు ఈరోజు కాకుంటే రేపు వస్తాయి కదా అని. కానీ నేను ఇప్పించుకున్న మనుషులు అట్లా కాదు. మనుషులకే పుట్టలే వీళ్ళు, తల్లిదండ్రులకే పుట్టలేదు వీళ్ళు. వాళ్ళ నాయన డబ్బులతో కాపురం చేసినట్లున్నాడు. అందుకే డబ్బులు పిచ్చి పట్టిపోయింది అందరికీ. డబ్బులు డబ్బులు డబ్బులు, ఏ దానికి డబ్బులే. ఇది ఒక మాట అంతే. ఇది మనుషుల ప్రపంచం కాదు, ఇది డబ్బుల ప్రపంచం. ఇది ఎదుటివాడి కష్టాన్ని చూసి కూడా హేళన చేస్తారు, నవ్వుతారు. అంటే ఈ ప్రపంచమే సరిలేదు. ఇది సరిలేదంటే మనుషుల కన్నా డబ్బుకి ఎక్కువ విలువ ఉంది ఇక్కడ. అంటారు డబ్బుకి వాల్యూ లేదని. తప్పు అది. డబ్బుకు వాల్యూ ఉంది, మనిషికి వాల్యూ లేదు. ఇంకా కులం, మతం, ధర్మం ఇది అనవసరం. డబ్బే ముఖ్యం. నువ్వు మనిషి అయిన తర్వాత మనిషిలాగానే మాట్లాడాలి. కులం, ధర్మం, మతం గురించి మాట్లాడకూడదు. నీకు కావాల్సింది డబ్బు, డబ్బు గురించి మాట్లాడు. డబ్బే అవసరమైనప్పుడు అన్ని విధాలకు వైద్యమే డబ్బు. వైద్యానికి కావాల్సింది డబ్బు అయినప్పుడు కులం ఏదైతేనేం, మతం ఏదైతేనేం, నీ ధర్మం ఏదైతేనేం, ఎవడు ఎట్లా చేసుకుంటే నీకెందుకు? నీకు కావాల్సింది డబ్బు. దయచేసి ఎవరే కానీ కుల మతాల గురించి ఆలోచన చేయొద్దండి. దాని నుంచి మీకు ఏమీ రాదు. ధర్మం గురించి అంటారా? ఆ ధర్మాన్ని పాటించాలంటే మీరు ఒక 10 జన్మలు ఎత్తినా కూడా సరిపోదు. ధర్మం అంటే నోటిలో వచ్చే మాట కాదు, పాలించే బాట అది. ఆ ధర్మాన్ని పాటించాలి అంటే నువ్వు నీ భార్యతో సరి పండుకున్నప్పుడు రాత్రి అబద్ధం కూడా చెప్పకూడదు. అది ధర్మం. అది దాన్ని ధర్మం అంటారు. ఇతడి వారిని చూసి హేళన చేయడం ధర్మం కాదు.
ఇంకొకరు దుఃఖాన్ని చూసి నువ్వు నవ్వడం అది ధర్మం కాదు.